దేవుని యొక్క అతి పరిశుద్ధమైనటువంటి శక్తి కలిగినటువంటి ఉన్నతమైనటువంటి నామమునకు హృదయపూర్వకమైనటువంటి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ మరి యేసుక్రీస్తు ప్రభుల వారు పరిశుద్ధమైనటువంటి వారములో ప్రవేశించి ఉన్నాడని, లేదా తనను తాను శిలువ మరణానికి అప్పగించుకోవటానికి ముందు ఈ యొక్క వారములో ఆయన ప్రజలను ఉద్దేశించి, యూదులను ఉద్దేశించి, ఇజ్రాయెల్ను ఉద్దేశించి, మరి భూమి మీద ఉన్న సకల ప్రజలను ఉద్దేశించి ఆయన కొన్ని క్రియల ద్వారాను, ఆయన మాటల ద్వారాను తెలియచేసినటువంటి విషయాలను మరి ఈ రోజున మనము ధ్యానించుకుందాం. మరి నిన్నటి దినమున మనము జ్ఞాపకం చేసుకున్నాము. నిన్నటి దినమున ఆయన బేతేలు నుండి యెరూషలేము పట్టణానికి ప్రవక్త అయినటువంటి జకరియా గారి ద్వారా తెలియచేయబడినటువంటి ప్రవచనమును 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారముగా ఆయన గాడిద పిల్ల మీదను ఎక్కి ఆయన నీ యొద్దకు వస్తాడు, వచ్చేటటువంటి ఆయన నీతిపరుడును, రక్షణ గలవాడును, దీన మనస్సు గలవాడై ఉండి నీ దగ్గరికి వస్తాడు అనేటటువంటి ఆ ప్రవచనాన్ని నిన్నటి దినమున ఏ విధముగా మరి 2021 సంవత్సరాల క్రితం నెరవేర్పులోనికి వచ్చి ఉన్నదో అది నిన్నటి దినమున మనము లైవ్లో చూసి ఉన్నాము, విని ఉన్నాము. అయితే ఆ గాడిద పిల్ల గురించి మనము ఎక్కువగా ధ్యానించకుండా కట్టబడినటువంటి గాడిదగా ఉన్నారా, గాడిద పిల్లగా ఉన్నారా, లేదా విప్పబడి యేసు అప్పగించినటువంటి బాధ్యతను మోస్తూ ఉన్నటువంటి గాడిద పిల్లలాగా ఉన్నారా? ఈ రెండు విధాలుగా మాత్రమే కాకుండా విప్పటానికి వచ్చినటువంటి యేసు దగ్గర ఉన్నటువంటి శిష్యుల్లాగా ఉన్నామా, మనల్ని మనం ప్రశ్నించుకుందాము అని నిన్నటి దినమున మన వర్తమానమును మనం విన్నాం. మరి ఈ రోజున ఏం జరిగింది అని అంటే, నిన్నటి దినమున అంత గొప్పగా గంభీరంగా ప్రవచన లేఖన ప్రకారంగా గొప్ప ఊరేగింపుగా స్తుతులతో ఆయనను యెరూషలేము పట్టణానికి తీసుకుని వెళితే, ఈరోజు మాత్రము ఆయన ఒంటరిగా తన శిష్యులతో మాత్రమే వెళుతూ ఉన్నాడు. మరి నిన్న యెరూషలేము పట్టణంలోనే ఉన్నాడా, ఆలయంలోనే ఉన్నాడంటే ఆలయంలో లేడు. నిన్న అక్కడికి వెళ్ళాడు, అక్కడ ఆ ఆలయంలో వాతావరణాన్ని చూసుకున్నాడు. అక్కడ చూసుకొని తిరిగి అక్కడి నుండి ఏ ప్రాంతం నుంచి బయలుదేరాడో అదే బేతనియకు తిరిగి వచ్చాడు నిన్నటి దినమున. ఆ సాయంకాల సమయంలో తిరిగి వచ్చి రాత్రికాల సమయంలో అదే బేతనియలో బస చేసి తిరిగి బేతనియ నుండి ఈ రోజున ఆయన యెరూషలేము పట్టణానికి కాలినడకన బయలుదేరాడు. నిన్న ప్రవచన ప్రకారముగా ఊరేగింపుగా గాడిద మీదను, గాడిద పిల్ల మీదను వేసిన బట్టల మీద ఊరేగింపుగా వెళ్ళిన వాడు ఈరోజు కాలినడకన మరలా అదే ఆలయానికి వెళుతున్నాడు. అలా వెళుతూ ఉన్నప్పుడు తన ప్రజలను ఉద్దేశించి, భూమి మీద ఉన్నటువంటి ప్రజలందరినీ ఉద్దేశించి ఒక పాఠము నేర్పించాలని, ఆ పాఠానికి తగినట్టుగా ఆయన ఆకలి కొనెను అని రాయిస్తాడు. అంటే జీవితంలో అతనికి ఎప్పుడు కూడా ఆకలి కాలేదా? ఈరోజే ఎందుకు ఆకలి కొని అని రాస్తూ ఉన్నాడు. ఆ మధ్యలో కూడా మనం యోహాను సువార్త 3వ అధ్యాయంలో కూడా మనం గమనించినప్పుడు ఆయన ఒక చోట ఆకలి కొని ఉన్నప్పుడు తన శిష్యులను వెళ్ళి ఆహారం తీసుకురమ్మని చెప్పాడు. అలా వారు ఆహారం తీసుకొని వెళ్ళి వచ్చేలోపు అక్కడ ఒక సమరయ స్త్రీతో బావి దగ్గర మాట్లాడుతున్న సంఘటన కూడా మనం చూస్తున్నాం. అంటే అక్కడ ఆకలి కొనినప్పుడు శిష్యులకు చెప్తున్నాడు వెళ్ళి ఆహారం తీసుకురమ్మని. కానీ ఈరోజు మాత్రం ఆకలి కొనినప్పుడు ఆయన ఎవరికి ఆకలి తీర్చబడటానికి తీసుకురమ్మని చెప్పట్లేదు. అంటే శరీర ఆకలి గురించి అది కాదు అని మనకు అనిపిస్తూ ఉంది. ఈరోజు జరిగినటువంటి సంఘటన అది ఒక అంజూరపు చెట్టుతో మాట్లాడుతున్నటువంటిది కాదు. ఈరోజు ఏంటంటే చాలామంది సంఘాలు అంజూరపు చెట్టును యేసుక్రీస్తు శపించుట అనేటటువంటి ఒక అంశం పెట్టి, ఒక టైటిల్ పెట్టి ధ్యానిస్తూ ఉంటారు. అది కొన్ని సంవత్సరాల నుంచి వస్తూ ఉన్నటువంటి ఆనవాయితీ. కానీ పరిశుద్ధ గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శపించాడు అని రాయబడలేదు. తిరిగి వస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ఆ చెట్టుతో మాట్లాడి తిరిగి వస్తూ ఉన్నప్పుడు ఒక సువార్తల్లో ఒక విధంగా, ఇంకో సువార్తల్లో ఒక విధంగా రాశారు. ఒక సువార్తల్లో వెంటనే ఎండిపోయింది అని రాస్తాడు, ఇంకో సువార్తల్లో వారు తిరిగి వస్తూ ఉంటుండగా ఎండిపోయినటువంటి స్థితిని చూసి అప్పుడు పేతురు అంటాడు, అయ్యా నీవు శపించినటువంటి చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో చూడు అని. అంటే యేసు ఎండిపోవాలి అని శపించలేదు,
కాబట్టి ఈరోజు ఏంటి అంటే యేసు అవిధేయులైనటువంటి అంజూరపు చెట్టుకు సాదృశ్యముగా ఆయన చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు ఉదయకాలం ఏం జరిగింది? 2021 సంవత్సరాల క్రితం ఈరోజు ఏం జరిగింది అంటే యేసుక్రీస్తు అంజూరపు చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాడు. అంజూరపు చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాడు అంటే అంజూరపు చెట్టు ఎవరికి సాదృశ్యము అంటే అవిధేయులకు సాదృశ్యము. దేవుడు ఉన్నాడని నమ్మి దేవునికి లోబడకుండా దేవుని యొక్క మాటలకు విధేయత కలిగి జీవించకుండా ఉండేటటువంటి వారితో ఆయన మాట్లాడినటువంటి దినం ఈ దినం. అయితే అంజూరపు చెట్టు దగ్గరికే ఎందుకు వెళ్ళాలి? మరి దేవునికి సంబంధించినటువంటి 3 చెట్లు ఉన్నాయి. అది మనకు న్యాయాధిపతుల గ్రంథం 9వ అధ్యాయం 11వ వచనం నుంచి మనకు కనపడుతుంది. దేవునికి సంబంధించిన 3 చెట్లు, ఒకటి ఒలీవ చెట్టు, రెండవది ద్రాక్ష చెట్టు, మూడవది అంజూరపు చెట్టు. ఈ 3 కూడా దేవునికి సంబంధించినవి. ఇవి దేవునికిని మనుషులకు కూడా ఉపయోగపడుతున్నప్పుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి ఆకలి తీర్చబడటానికి ఎందుకు వెళ్ళాలి? అందుకే ఒక సందర్భంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానమును చెప్తూ ద్రాక్ష తోటలో ఒక అంజూరపు చెట్టు ఉండేను అని చెప్తాడు. ప్రతి సంవత్సరము వస్తూ ఉన్నాడు, ద్రాక్ష తోటలో పండుతున్నటువంటి ద్రాక్ష ఫలములను తీసుకుని వెళుతూ ఉన్నాడు. వాటితో వచ్చేటటువంటి రాబడిని అతడు అనుభవిస్తూ ఉన్నాడు. కానీ అదే తోటలో ఉన్నటువంటి అంజూరపు చెట్టుకు ద్రాక్ష తోటకు ఎంత చేస్తూ ఉన్నాడో అదే అంజూరపు చెట్టుకు కూడా చేయిస్తూ ఉన్నాడు. అయినా అది ఫలించటం లేదు. అయితే ఒక సంవత్సరం ఆయనకు బాగా కోపం వచ్చేసి ఈ అంజూరపు చెట్టును నరికేసేయండి అని చెప్పాడు, సెలవిచ్చాడు. అప్పుడు ఆ తోటను సేద్యపరుస్తూ ఉన్నటువంటి ఆ తోటమాలి అంటాడు, అయ్యా ఈ సంవత్సరమైనా ఉండనియు, ఈ అంజూరపు చెట్టుని ఈ సంవత్సరం ఉండనియు, దీన్ని ఇంకా లోతుగా తవ్వుతాను, చక్కటి ఎరువు వేస్తాను, చక్కటి నీరు పోసి మరణాన్ని వచ్చేసరికి దీనికి ఈ అంజూరపు చెట్టుకు ద్రాక్ష చెట్లు ఏ విధంగా ఫలములు ఇస్తున్నాయో అలాగే ఈ అంజూరపు చెట్టుకు కూడా ఫలములు ఇచ్చేటట్టు చేస్తాను అని అన్నాడు. అక్కడ ద్రాక్ష చెట్లు ఫలములు ఇస్తున్నాయంటే విధేయులు, అంజూరపు చెట్టు ఫలములు ఇవ్వటం లేదంటే అవిధేయత. అంటే దేవుని నుంచి అన్నీ తీసుకుంటాయి. అంజూరపు చెట్టు అన్నీ తీసుకుంటుంది, నీరు తీసుకుంటుంది, దానికి కావలసిన ఎరువు తీసుకుంటుంది, అన్ని పనులు చేయించుకుంటుంది. కానీ ఆ యజమానులు ఆశించిన విధంగా ఫలములు ఇవ్వట్లేదు. అలాగే ఈ రోజున దేవుని పిల్లలు అని చెప్పుకుంటున్నటువంటి వారు, ఆనాడు ఇజ్రాయేలులు చెప్పుకున్నారు, యూదులు చెప్పుకున్నారు, ఈ రోజున క్రైస్తవులు చెప్పుకుంటున్నారు. వీరందరినీ యూదులను, ఇజ్రాయేలును, క్రైస్తవులను ఉద్దేశించి చెప్తూ ఉన్నటువంటి మాట, దేవుని నుంచి కష్టం వస్తే ఇది కావాలి అది కావాలి అని అడిగి పొందుకుంటారు. కానీ దేవుని కొరకు బ్రతకటము అని వచ్చేసరికి మాత్రము అది చెయ్యరు. అలాంటి వారినే ఈ రోజున ఈ అంజూరపు చెట్టుతో సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి ఈ అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళటానికి ముందు మనము ఆదికాండంలోనికి మనం వెళ్ళాలి. సో ఈరోజు జరిగినటువంటి ఈ సంఘటనను మనం ధ్యానించడానికి ముందు ఒక చిన్న పల్లవి 2 చరణాలు పాడుకొని ఆ తర్వాత మన వాక్యజాలంలోనికి మనం వెళ్దాం. భాసిల్లను సిలువలో పాపక్షమా, యేసు ప్రభుని దివ్య క్షమా. భాసిల్లను సిలువలో పాపక్షమా, కలువరిలో నా పాపము పోంచి సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి, కలుషహరా కరుణించితివి. భాసిల్లను సిలువలో దోషము చేసినది నేనే కదా, మోసములో బ్రతికిన నేనే కదా, మోసితివా నా శాపభారం, మోసితివా నా శాపభారం. భాసిల్లను సిలువలో పాపక్షమా,
పాపము చేసి గడించితి మరణం, శాపమేగానే నాజించినది. కాపరివై నన్ను బ్రోచితివి, కాపరివై నన్ను బ్రోచితివి. భాసిల్లను సిలువలో నమ్మిన వారిని కాదనవనియు, నెమ్మది నొసగెడు నా ప్రభుడవని. నమ్మితి నీ పాదములను, నమ్మితి నీ పాదములను. భాసిల్లను సిలువలో పాపక్షమా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. సో ఈరోజు జరిగినటువంటి సంఘటన మనము మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనము నుండి మనము ధ్యానించటానికి పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయునుగాక. మత్తయి సువార్త 21వ అధ్యాయము 18వ వచనం. ఉదయమందు పట్టణమునకు మరలా వెళ్ళుచుండగా ఆయన ఆకలి కొనెను. అందుకే ఇంతకుముందు మీకు జ్ఞాపకం చేశాను. నిన్న ఏ బేతనియ నుంచి ఆయన యెరూషలేము పట్టణమునకు వెళ్ళాడో, అదే యెరూషలేము పట్టణము నుండి ఈ దినమున ఆయన అదే యెరూషలేము పట్టణమునకు ఉదయమున బయలుదేరుతున్నాడు అంటున్నాడు. అంటే నిన్నటి దినమున ఉదయమున బేతని నుంచి బయలుదేరాడు. మనం చూడండి 21వ అధ్యాయం మొదటి వచనం మనం చూస్తే, తర్వాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్ల కొండ దగ్గర ఉన్న బేత్పేగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులలో ఇద్దరిని చూచి, సో బేతనియలో ఉన్నటువంటి బేత్పేగా అనేటటువంటి గ్రామం నుండి నిన్నటి దినమున ఉదయకాలమున వెళ్ళాడు ప్రవచన రీతిగా. ఆయన సాయంకాలం వరకు అక్కడ ఉన్నాడు. ఆ సాయంకాలమున మరలా రిటర్న్ వచ్చేసాడు నిన్నటి దినమున. ఈరోజు ఉదయమున మరలా ఆయన యెరూషలేము పట్టణానికి కాలినడకన వెళుతూ ఉన్నాడు. వెళుతూ ఉన్నప్పుడు ఆయన ఆకలిగొని అని రాస్తూ ఉన్నాడు. మరి ఆకలిగొనినప్పుడు ఏం చేయాలి? ఆకలిగొనినప్పుడు ఆహారం దొరికేటటువంటి స్థలానికి వెళ్ళాలి. కానీ నేను ఎక్కడికి వెళుతున్నాడనంటే, అంజూరపు పండ్లు కాయని కాలమున ఆ అంజూరపు చెట్టుకు తన ఆకలి తీర్చబడేటటువంటి ఫలములు ఉంటాయని వెళుతూ ఉన్నాడట. అంటే అది అంజూరపు పండ్లు కాసే కాలము కాదు. అంజూరపు పండ్లు కాసే కాలం అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఆ పండ్లు లేకపోతే అప్పుడు అనుకోవచ్చు. అంజూరపు పండ్లు కాసే కాలములో పండ్లు లేవు అని చెప్పేసి అక్కడ యేసుక్రీస్తు ప్రభువు వారు దానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. కానీ అక్కడ అంజూరపు పండ్లు కాసే కాలము కానప్పుడు ఆ చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అని అంటే, అంజూరపు చెట్టుకు ఉండేటటువంటి లక్షణం ఏంటంటే, అది సంవత్సరం పొడుగున పూర్తి చెట్టు ఫలం ఇవ్వకపోయినా ఆ చెట్టుకు ఎక్కడో ఒక దగ్గర ఒక పండైనా ఉంటుంది. అది అంజూరపు పండు యొక్క లక్షణం. దీన్ని ఇంకా మనం ఆత్మీయంగా లోతుగా ధ్యానించాలని అంటే, దేవుని చిత్తమైతే రేపటి దినమున ప్రశ్నలు జవాబులు అనేటటువంటి అంశం ఉంటుంది. సో దాని మీద మనం ఎక్కువ ఫోకస్ చేయకుండా ఈ రోజున ఎక్కడి వరకు అవుతే అక్కడి వరకు ధ్యానించి, మరి రేపటి దినమున డే టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ ఇదే అంశం నేను మరలా మాట్లాడతాను. ఎందుకంటే ఇది చాలా 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 ప్రాముఖ్యమైనటువంటి సంఘటన జరిగినటువంటి దినం ఈ దినమున. సో ఆయన ఈ ఉదయమున ఆయన గ్రామము నుండి మరలా యెరూషలేము పట్టణంకి వెళ్తున్నాడు. ఆ ప్రయాణములో అతనికి ఆకలి కొనింది. అప్పుడు ఆయన అంజూరపు చెట్టు దగ్గరికి తన శిష్యులతో పాటు వెళుతున్నాడు. వెళ్ళి అంజూరపు చెట్టుతో మాట్లాడుతూ ఉన్నాడు. చూశాడు, తలెత్తి చూశాడు. ఆయన ఆకలి తీర్చబడేటటువంటి ఒక్క పండు కూడా ఆ చెట్టు మీద కనబడలేదు. కనబడనప్పుడు ఆ చెట్టుతో ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ప్రారంభంలో నేను మీకు చెప్పాను, ఇప్పుడే చెప్పాను. ఈరోజు జరిగిన అంజూరపు చెట్టు దేనికి సాదృశ్యము అనంటే, అవిధేయులైనటువంటి యూదులు, అవిధేయులైనటువంటి ఇజ్రాయేలీలు, అవిధేయులైనటువంటి క్రైస్తవులు. సృష్టికర్తను, రక్షకుణ్ణి, పరిశుద్ధాత్మను
నమ్మి వారినే దేవుడిగా ఆరాధిస్తూ పూజిస్తూ ఆయన చెప్పింది చెప్పినట్టుగా నడుచుకోకుండా ప్రవర్తించకుండా ఉండేటటువంటి ఈ అవిధేయులకు సాదృశ్యమే ఈరోజు ఈ అంజూరపు చెట్టు. ఇది గమనించండి, ఇది గుర్తించండి. ఆ రోజు జరిగిందండి, ఆ రోజు జరిగింది, చెట్టుకు కాదు. చెట్టుకు ఎవరికి సాదృశ్యమో చూపిస్తున్నాడు. సో ఈ రోజున ఆ అంజూరపు చెట్టును పోలిన వ్యక్తివైతే, అలాంటి అంజూరపు చెట్టు యేసు ఆకలిని తీర్చని, యేసు కోరికను తీర్చని, యేసు ఉద్దేశాన్ని నెరవేర్చని క్రైస్తవుడిగా, క్రైస్తవురాలిగా, క్రైస్తవ కుటుంబముగా ఉంటే, ఐఎమ్ సారీ టు సే దిస్, ఆ రోజు అంజూరపు చెట్టుకు ఏ గతి పట్టిందో ఈరోజు ఈ అవిధేయులైనటువంటి క్రైస్తవులకు, అవిధేయులైన యూదులకు, ఇశ్రాయేళ్లకు అదే గతి పడుతుంది అని ఈరోజు ఈ సంఘటన ద్వారా యేసు చేసి చూపించాడు. ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి చూడండి. ఆయన త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీయూ కనబడలేదు గనక దానిని చూచి ఇక మీద ఎన్నటికీ నీవు కాపు కాయ కుందువు కాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఇది ఈ రోజున మత్తయి సువార్తికుడు పరిశుద్ధాత్మ ద్వారా ఈ జరిగినటువంటి సంఘటనను రికార్డ్ చేస్తూ ఆయన మాటల్లో రాసినటువంటి మాటలు. అంటే ఒక స్థలములో జరిగినటువంటి సంఘటనను ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా చెప్తారు, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా తెలియచేస్తారు. అలాగే జరిగిన సంఘటనను ఈయన తన మాటల్లో ఒకలాగా మనకు తెలియచేస్తూ ఉన్నాడు మత్తయి సువార్తికుడు. ఆయన దారి పక్కన ఉన్నటువంటి చెట్టు అన్నాడు. అదే మనము మార్కు సువార్తలోనికి వెళితే దారి ప్రక్కన అని రాయడు. మార్కు సువార్తలోనికి వెళితే దూరమున ఉన్నటువంటి ఒక చెట్టు అంటాడు. అంటే ఈ మత్తయి సువార్తలో మనకు కనబడుతుంది ఎవరు అని అంటే యూదులు, ఇజ్రాయేలీలు కనబడుతున్నారు. మార్కు సువార్తలో ఎవరు కనబడుతున్నారంటే క్రైస్తవులు కనబడుతూ ఉన్నారు. పక్కనే ఉంటారు, దారి పక్కనే ఉంటారు. అనగా వీరెవరు ధర్మశాస్త్రము ప్రక్కనే ఉన్నటువంటి వారు, యూదులు, ఇజ్రాయేళ్ళు. ధర్మశాస్త్రము అంటుకట్టుకొని ఉన్నటువంటి వారే. వారు వాటిలో ఉన్నటువంటి విషయాలను అక్షరరీతిగా చేసేవాళ్ళు కానీ ఆత్మీయంగా పాటించే వాళ్ళు కాదు. అయితే అంజూరపు చెట్టు దగ్గరికి ఎందుకు వెళ్ళాలి అనేటటువంటి విషయాన్ని ఒకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు అవిధేయులు అని అంజూరపు చెట్టుతో పోలుస్తూ ఉన్నాము అనంటే, ప్రారంభంలో ఆదాము అవ్వలను దేవుడు చేసిన తర్వాత వారు విధేయులుగా ఉన్నంత వరకు వారు దిగంబరులు కాదు. అనగా వారు ఏమీ పోగొట్టుకోలేదు, అన్నీ సమృద్ధిగా ఉన్నాయి దేవుని మాటకు విధేయత కలిగినంత కాలం. ఎప్పుడైతే వారు అవిధేయులైపోయారో, దేవుని మాటకు అవిధేయులై వద్దు అన్నటువంటి జీవితాన్ని తెచ్చుకున్నారో, వెంటనే ఏం కలిగింది అని అంటే వారు దేవునికి సంబంధించినటువంటి శరీరాన్ని పోగొట్టుకొని వారు దిగంబరులు అని తెలుసుకొని వారు వెంటనే వారు చేసినటువంటి పని ఏంటంటే అంజూరపు చెట్టు దగ్గరికి వెళ్ళారు. అంజూరపు చెట్టు దగ్గరికి ఈ అవిధేయులు వెళ్ళి అంజూరపు యొక్క ఆకులను తెంపారు. తెంపి అంజూరపు యొక్క ఆకులను ఈ మెడ దగ్గర నుంచి మొదలుకొని ఈ క్రింది భాగము కాళ్ళ వరకు అంజూరపు ఆకులను కుట్టుకొని వాటిని వస్త్రములుగా ధరించుకున్నారు. అంటే వారు దగ్గరికి ఇప్పుడు ఎవరైనా వెళ్ళి చూస్తే వారు ఎలా కనబడతారు అనంటే అంజూరపు ఆకులను వారు కప్పుకున్న అంజూరపు చెట్టులాగా వారు కనబడతారు. ఉదాహరణకి మీకు అర్థం కావడానికి జ్ఞాపకం తెలియచేస్తాను. ఈ మిలిటరీలో ఉన్నప్పుడు మిలిటరీ వార్ జరుగుతూ ఉందనుకోండి, ఒక దేశానికి ఇంకొక దేశానికి యుద్ధం జరుగుతూ ఉన్నప్పుడు ఆ దేశ ప్రజలు వీరిని కానీ ఈ దేశ ప్రజలు వారిని కానీ గుర్తుపట్టకుండా ఉండాలని కొన్ని సందర్భాలలో వీరేం చేస్తారంటే ఆ అడవిలో ఉన్నటువంటి ఆ చుట్టుప్రక్కల ఉన్నటువంటి ఆ చెట్ల కొమ్మలన్నిటినీ కూడా నరుక్కొని వారు మనుష్యులుగా ఎదుటి వ్యక్తికి అనగా ఎదుటి శత్రువులకు కనబడకుండా, వారు మనుషులుగా ఉన్నారని కనబడకుండా వారు ఆ చెట్లను, కొమ్మలను, ఆకులను వీరు చుట్టేసుకొని ఎదుటివారు ఇక్కడ మనుషులున్నారని గ్రహించకుండా చెట్లులాగానే ఉండి
ఎదుటి వ్యక్తిని మోసం చేస్తూ, లేదా ఎదుటి వ్యక్తికి ఇక్కడ మనిషి ఉన్నాడన్న విషయాన్ని తెలియకుండా ఇక్కడ చెట్లు ఉన్నాయన్నటువంటి భ్రమను కల్పిస్తారు. సో ఆ విధముగా ఈ ఆదాము అవ్వలు ఎలా ఉన్నారు అని అంటే, ఇప్పుడు దేవుడు ఇచ్చినటువంటి వస్త్రాలు లేదా దేవుడు ఇచ్చినటువంటి శరీరాన్ని కోల్పోయి దిగంబరులుగా ఉన్నటువంటి వీరు అంజూరపు ఆకులను కట్టుకొని అంజూరపు చెట్టులాగా ఉన్నారు వీళ్ళు. ఎప్పుడు? తండ్రి అయిన యెహోవా దేవుడు వీరి దగ్గరికి వచ్చినప్పుడు. తండ్రి అయిన యెహోవా దేవుడు ఎప్పుడైతే ఆదాము దగ్గరికి వచ్చాడో, అవ్వ దగ్గరికి వచ్చారో, వీరు ఆదాములాగా అతనికి కనబడలేదు, వీరు అవ్వలాగా అతనికి కనబడలేదు. అనగా ఎప్పటిలాగా ఉన్నటువంటి వారుగా కనబడలేదు, కనబడుతున్నారు. కానీ ఎలా కనబడుతున్నారంటే చెట్లలో కలిసిపోయినటువంటి ఒక చెట్టులాగా కనబడుతున్నారు వీళ్ళు. అందుకే ఆదామా ఆదామా అని ఎక్కడున్నావు అన్నప్పుడు వారు ఎక్కడున్నారు అని అంటే, చెట్ల మధ్యలో ఒక అంజూరపు చెట్టులాగా వారు ఉన్నారు. పాత నిబంధనలో జరిగినటువంటి సంఘటన క్రొత్త నిబంధనలో యేసు కూడా సాదృశ్యంగా చూపిస్తూ ఉన్నాడు. ఆనాడు ఆదాము అవ్వలు అంజూరపు చెట్టు ఆకులను కట్టుకుని అంజూరపు చెట్టులాగా ఉన్నారు. ఆ సృష్టికర్త అయినటువంటి యెహోవా దేవుడు వచ్చినప్పుడు, ఆ తర్వాత వారితో మాట్లాడిన తర్వాత జరిగిన సంఘటన ఏంటంటే, వారు సమస్తమును కోల్పోయి కష్టపడి శ్రమపడి పొలమును దున్నుకొని దాని వలన వచ్చేటటువంటి పంటను వారు తిని బ్రతికేటటువంటి ఆ దౌర్భాగ్యపు యొక్క క్రొత్త జీవితానికి వారికి అలవాటు పడాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నారు. ఆ మొదటి అంజూరపు చెట్టు అవిధేయులైపోయి పాపులుగా ఉన్నటువంటి ఆ అంజూరపు చెట్టును పోలిన ఆదాము అవ్వలు. సో వారికి ఏ గతి పట్టిందో మీకు తెలుసు, ఆ అంజూరపు చెట్టులాగా కనబడిన ఆదాము అవ్వలకు. అదేవిధంగా ఆ తర్వాత ధర్మశాస్త్రం ఇచ్చినప్పటికీ ఆ ధర్మశాస్త్ర ప్రకారంగా అనేకమైనటువంటి నాయకులనిచ్చి, ప్రవక్తలనిచ్చి, వారి అవసరతలక్కర్లను తీరుస్తూ మీరు అవిధేయులుగా కాకుండా విధేయులుగా ఉండండి అని ఎంతగా ఇశ్రాయేలీయులకు, యూదులకు చెప్పినా, కష్టం వచ్చినప్పుడు దేవా అని పిలిచేవారు. కష్టం తీర్చబడిన తర్వాత నువ్వు ఎవడివో మాకు తెలియదు అని దేవుణ్ణి మర్చిపోయి తిరిగినటువంటి వారు మాత్రమే కాదు, ఈ రోజున ఈ క్రైస్తవులుగా చెప్పుకుంటున్నటువంటి అవిధేయులు కూడా మాకేమైతుందిలే అంటే, ఒక రోజున అకస్మాత్తుగా ఈ అంజూరపు చెట్టు అనుకోలేదు, అకస్మాత్తుగా మేము ఎండిపోతాము అని. అక్కడ వెంటనే ఆ చెట్టు ఎండిపోవాలని యేసు అనలేదు. యేసు ఒక్కటే మాట అన్నాడు, నీ ఫలములు ఎప్పుడు ఎవడు తినక ఉండును కాక. ఇప్పుడు నువ్వు ఎలా ఉన్నావో అలాగే ఉందువు కాక. చూడండి అక్కడ 19వ వచనంలో, దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు, కానీ దాన్ని చూచి ఇక మీదట ఎన్నటికీ నువ్వు కాపు కాయక ఉందువు కాక. అంటే ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు, ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఆకులు దేనికి సాదృశ్యం అంటే, నామకార్థ ప్రార్థనలకు, నామకార్థపు గుడికి వెళ్ళటము, నామకార్థపు 40 రోజులు ఉపవాసాలు ఉండటము, నామకార్థముగా ఈ పరిశుద్ధ వారమును ఆచరించటము, నామకార్థంగా పాటలు పాడి దేవుని స్తుతించటము, అన్నీ నామకార్థంగా. ఆకులు తప్ప మరి ఏమీ లేవు. అనగా దేవుడు ఆశించినటువంటి మార్పుతో ప్రార్థనలు లేవు, దేవుడు ఆశించినటువంటి పరిశుద్ధమైనటువంటి జీవితముతో ఆరాధనలు లేవు. లోక సంబంధమైన ఆశలు, కోరికలతో ప్రార్థనలు, ఆరాధనలు, దైవభక్తి ఇదంతా కూడా చూపిస్తున్నారు. అందుకే మీరు చల్లగానైనా ఉండండి, వెచ్చగానైనా ఉండండి అంటే లోక సంబంధమైన కోరికలతో అలాంటి బ్రతుకును ఆశించి మాత్రము మీరు ఉపవాసాలు ఉండకండి, మీరు పాటలు పాడి ఆరాధించకండి, ఇశ్రాయేలు యూదుల్లాగా మీరు ఉండకండి అని చెప్పకనే చెప్తున్నాడు. ఆకులు తప్ప మరి ఏమీయునూ కూడా లేవు. బైబిల్ చదివా, ప్రార్థన చేసావా? చేశాను. గుడికి వెళ్ళావా? వెళ్ళాను. కానుకలు ఇచ్చావా? ఇచ్చాను. అంతే. తప్పుడు కార్యక్రమాలు మానేసావా? మౌనం. దేవుడు వద్దన్నట్టు జీవితాన్ని లేకుండా ఉన్నావా? మౌనం. అంతే. ఇదంతా కూడా ఆకులు తప్ప మరేమీ లేవు. అందుకే అది యేసు ఆశించినటువంటి జీవితము లేనటువంటిది కలిగినప్పుడు ఆయన అంటున్నాడు, ఇప్పుడు నువ్వు ఏ స్థితిలో ఉన్నావో అదే స్థితిలో ఉండు. అంటే ఎప్పటికీ నువ్వు కాపు కాయక ఉందువు కాక
అని అంటే దాని అర్థమైంది, ఇప్పుడు ఎలా ఉన్నావో అలాగే ఉండు. మరి ఉందా? లేదే, తక్షణమే ఎండిపోయింది. సో దేవుని ద్వారా మేలు పొందుకున్న తర్వాత, దేవుణ్ణి అడిగి పొందుకున్న తర్వాత, ఆ పొందుకున్న జీవితముతో దేవుడు పరిశుద్ధ గ్రంథ ప్రకారంగా మన నుండి ఏ బ్రతుకును ఆశిస్తూ ఉన్నాడో ఆ బ్రతుకును మనము బ్రతికి చూపిస్తే దేవుని ద్వారా పొందుకున్న వాటిని మనము అనుభవిస్తాము. సుఖంగా అనుభవిస్తాము, ఆరోగ్యంగా అనుభవిస్తాము, నెమ్మదితో అనుభవిస్తాం. లేదా లేనట్టే, ఉన్నవి పోగొట్టుకున్నట్టే. అది తక్షణమే ఎండిపోయింది అని ఇక్కడ రాస్తున్నాడు. మరి చెట్టు ఎవరికి సాదృశ్యం? అవిధేయులు. ఆయన ఆశించిన జీవితమును జీవించకుండా ఆయన ద్వారా మన ఆశలను తీర్చుకొని బ్రతికేటటువంటి వారు. అది ప్రభువా నాకు ఉద్యోగం లేదు, ఉద్యోగం. ప్రభువా నేను చదువుతున్నాను, నన్ను పాస్ కావాలి. ప్రభువా నాకు పెళ్లి కావాలి. ప్రభువా నాకు పిల్లలు కావాలి. ప్రభువా నాకు ఇల్లు కావాలి. ప్రభువా నాకు వాహనాలు. ఇవన్నీ అడిగావు, ఇవన్నీ ఇచ్చాడు. ఆదివారం ఎక్కడున్నావు? ఉపవాసాల దినాలలో నువ్వు ఎక్కడున్నావు? కుటుంబ ప్రార్థనలో నువ్వు ఎక్కడున్నావు? ఇలా నీకు లేనప్పుడు ఎలా ఉన్నావో, పొందుకున్న తర్వాత ఎలా ఉన్నావో నిన్ను నీవు పరీక్ష చేసుకుంటే, పొందుకోనప్పుడు ఎలా నమ్మకంగా దేవుని దగ్గర ఉన్నావో, పొందుకున్న తర్వాత కూడా దేవుని దగ్గర అలాగే నమ్మకంగా ఉంటే నువ్వు అంజురపు చెట్టువు కాదు. ఇలా ఎండిపోయిన అంజురపు చెట్టులాగా నీ బ్రతుకుండదు, నీ కుటుంబం ఉండదు అని ఈ సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఈ ఆకలి కొని అనేటటువంటి కడుపు ఆకలి కాదు, ఆత్మల ఆకలి. ఆయన ఈ లోకానికి వచ్చాడే పరలోక రాజ్యంలోనికి ఆత్మలను సంపాదించి పెట్టడానికి. అందుకే దీని గురించి, ఈ ఆకలి గురించి ఆయన 2021 సంవత్సరాల క్రితం ఈ ఆకలి మాత్రం కాకుండా రేపు మరలా వస్తున్నాడు. ఆయన రేపు మధ్యాకాశంలోనికి మరలా వస్తూ ఉన్నప్పుడు ఈ స్థితి కలిగేటటువంటి విధముగా ఉండకండి. అందుకే పరమగీతములో ఒక మాట రాయబడి ఉంది, 4వ అధ్యాయం చివరి వచనములో. పరమగీతంలో 4వ అధ్యాయం చివరి వచనములో 16వ వచనములో, ఉత్తర వాయువు ఏం తెంచుము, దక్షిణ వాయువు ఏం చేయుము, నా ఉద్యానము మీద విసరుడి, దాని పరిమళములు వ్యాపింపచేయుడి. నా ప్రియుడు తన ఉద్యానవనమునకు వెంచేయుడుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. నా ఉద్యానము మీద విసురండి. ఓ గాలి, ఇక్కడి నుంచి గాలి, అక్కడి నుంచి గాలి, రండి విసరండి. దానిలోని పరిమళముల వాసన బయటికి రావాలి. అంతేకాదు, నా ప్రియుడు యేసుక్రీస్తు సాదృశ్యమైన ప్రియుడు ఆ ఉద్యానవనమునకు, ఆ క్రైస్తవ కుటుంబానికి, దేవుణ్ణి నమ్ముకున్నటువంటి ప్రజల దగ్గరికి వచ్చినప్పుడు ఆయనకిష్టమైనటువంటి ఫలము అనే జీవితం ఆ క్రైస్తవ కుటుంబాలలో, తన ప్రజలు అని చెప్పుకుంటున్న వారిలో ఉండాలి. నీకిష్టమైన బ్రతుకు దేవునికి ఇష్టమైనటువంటి బ్రతుకుగా ఉండాలి. నాకు ఇష్టమైన అలవాట్లు దేవునికి ఇష్టమైనటువంటి అలవాట్లుగా ఉండాలి. అప్పుడే ఈ అంజూరపు చెట్టుకు పట్టినటువంటి గతి పట్టదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. తర్వాత మార్కు సువార్తలోనికి వెళితే మార్కు సువార్తల్లో ఏమని రికార్డ్ చేశాడు చూద్దాం ఒకసారి. మార్కు సువార్తలో ఏమని రికార్డ్ చేశాడో 11వ అధ్యాయము 12వ వచనము నుండి మీరు చూడు. ఇదే సంఘటన, ఈరోజు జరిగిన ఇదే సంఘటనను ఇంకో విధంగా రికార్డ్ చేస్తూ ఉన్నాడు. మరునాడు వారు బేతనియ నుండి వెలుచు ఉండగా ఆకలి కొని, మరునాడు అంటే ది సెకండ్ డే, మనం అనుకుంటున్నట్టు సంఘాలు చెప్తున్నట్టు ఆఫ్టర్ ది పామ్ సండే, ఆ పామ్ సండే తర్వాత జరిగినటువంటి సంఘటన. మరునాడు వారు బేతనియ నుండి వెళ్ళుచుండగా ఆయన ఆకులు గల ఒక అంజురపు చెట్టును దూరము నుండి చూచి, ఇది రహస్య రాకడలో జరిగేటటువంటి సంఘటన. అది ఆనాడు యూదులకు, ఇజ్రాయేళ్లకు సూచనగా దారి పక్కన అని అన్నాడు. మరి దూరము నుండి అంటే మధ్యాకాశంలోనికి యేసు వచ్చినప్పుడు భూమి మీద క్రైస్తవులమని చెప్పుకునేవారు, భూమి మీద భక్తులమని చెప్పుకునేవారు, భూమి మీద గొప్ప ప్రసంగికులమండి అని మేము చెప్పుకునేవాళ్ళు. ఇలా నానా రకాలుగా దేవుని కొరకే బ్రతుకుతూ ఉన్నామని
గొర్రెబొచ్చు కప్పుకున్నటువంటి తోడేళ్లను ఉద్దేశించి జరిగినటువంటి సంఘటన ఇది. దిస్ ఇస్ నాట్ ది పారబుల్. ఇది ఒక ఉపమానం కాదు, ఇది జరిగినటువంటి సంఘటన. ఈ సంఘటనలో మనము ఉండకూడదు అని చెప్పినటువంటి విషయం ఇది. సో మధ్యాకాశము అనేటటువంటి ఆ దూరము నుండి భూమి మీద ఉన్నటువంటి క్రైస్తవ భక్తులుగా చెప్పుకుంటున్న మనల్ని చూచినప్పుడు మాత్రము ఇగో ఇలాంటి అంజరపు చెట్టుగా మాత్రము దయచేసి మనం కనబడకూడదు. సో అక్కడ దారి పక్కన ఇక్కడ దూరము నుండి చెట్టును చూచి దాని మీద ఏమైనాను దొరుకునేమో అని వచ్చాను. దాని మీద ఏమైనా, అందుకే పరమగీతంలో రాశాను, తనకిష్టమైనటువంటి జీవితము ఏదైనా మనము జీవిస్తామేమో, ఆ జీవితమును బట్టి మనల్ని తీసుకుపోవటానికి వస్తాడు. ఒక దినమున వచ్చి చూస్తాడు. వచ్చాను, దాని యొద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరి ఏమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్లు కాయు కాలము కాదు. చూసారా, అది అంజూరపు పండ్లు కాసే కాలం కాదు. అంటే అర్థమైంది, ఆయన రాకడ ఎప్పుడో ఎవరికీ తెలియని దినము అని. అది యేసుకు కూడా తెలియదట. ఇప్పుడే రాడులే అనుకునే కాలములో ఆయన వస్తాడట. ఈ లెంటన్ డేస్ అయిపోయింది కదా, ఈ లెంటన్ డేస్లో రాడులే అని రేపు 41వ దినం నుంచి రేపు ఈస్టర్ నుంచి మళ్ళీ పాత జీవితానికి వెళ్ళిపోతారు చూడండి. అలాంటి వారు ఈ నామకార్థపరమైనటువంటి భక్తులు, వేషధారణకు సంబంధించినటువంటి క్రైస్తవులు. అందుకే ఇప్పుడే కాదు ఇంకా సమయం ఉందనే అని దేవునికి ఇష్టమైనటువంటి జీవితాన్ని జీవించే దాన్ని పోస్ట్పోన్ చేసేటటువంటి వారిని ఉద్దేశించి జరిగినటువంటి సంఘటన ఇది. సో అక్కడ యేసు మాట్లాడుతున్నాడు చూడండి. ఇక్కడ ఏమని మాట్లాడుతున్నాడో మార్కు సువార్తలో ఏమని రికార్డ్ చేయించాడు. అందుకు ఆయన, ఇక మీద ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురు గాక అని చెప్పాను. ఇక మీదట ఎవ్వరు కూడా నీ పండ్లు తినకయుందురు గాక అంటే ఉన్నట్ట లేనట్ట. ఆయన వచ్చి చూసినప్పుడు ఉన్నట్ట లేనట్ట అంటే లేవు. కానీ ఆయన వెళ్ళిపోయిన తర్వాత పండ్లు కాస్తాయి అని అర్థం. అంటే పండ్లు కాసే సీజన్ కాదు, ఆ సీజన్లో కాయలేదు. పండ్లు కాసే సీజన్లో మళ్ళీ పండ్లు కాస్తాయి అని అర్థం. ఆ సీజన్లో పండ్లు కాసినప్పుడు ఆ పండ్లు ఎవ్వడు తినకపోవును గాక అంటే నీ చెట్టుకు ఉండే పండ్లు నిరుపయోగంగా ఉండును గాక అని అర్థం. అంటే ఈ నెల నీ దగ్గర ఏమీ లేదు, చేతిలో పైసలు లేవు, చేసుకుందామంటే ఉద్యోగం లేదు, చాలా ఇబ్బందుల్లో ఉన్నావు. అయితే ఈ స్థితి ఎప్పుడు ఉండదు. మరలా నెక్స్ట్ మంత్ లేదా ఇంకో 2 నెలలకి నీ దగ్గర బాగా సంపాదిస్తావు. ఇప్పుడు లేక అనుభవించడం లేదు, రేపు ఉండి కూడా అనుభవించవు అని అర్థం. రేపు సంపాదించి కూడా ఇప్పుడు ఎలా ఉన్నావో రేపు సంపాదించిన తర్వాత కూడా అలాగే ఉంటావు అని అర్థం. అవిధేయులైతే రాకడ సిద్ధపాటుగా ఉండకపోతే. అందుకే నీకు పండ్లు ఉంటాయి, ఆ పండ్లు ఎవడు తినకయుండును గాక. వంటింట్లో వండుకొని పెట్టుకుంటావు, కానీ ఆ వంటింట్లో ఉన్నటువంటి అన్నము ఎవడు తినకుండా తెల్లారితే పారేస్తావు. అలాంటి సిచ్యువేషన్ ఇంట్లో క్రియేట్ అవుతుంది. పండగని బట్టలు కొనుక్కుంటావు, పండుగ దినమనే అల్లరి ఉంటుంది, కొన్న బట్టలు కొన్నట్టు అవి అలాగే ఉంటాయి. ఇది జీవితం. పండ్లు ఎవ్వడు తినకయుండును గాక. నీ దగ్గర ఉంటుంది, అది ఎవ్వడు అనుభవించాడు. మూలుగుతుంది, అట్లాగే మూలుగుతుంది. అన్ని రోగాలకు పోతూ ఉంటుంది. 10 రూపాయలు అయిపోయేదానికి 100 రూపాయలు ఖర్చు పెట్టిస్తాడు నీతో. ఇలాంటి బ్రతికి అవసరమా? మరి ఆ చెట్టుతో అలా అంటే, అలా మాట్లాడితే ఆ చెట్టు ఎలా ఉండాలి చెప్పండి? ముందేమో ఆకులతోనే ఉండాలి చెట్టు, మత్తయి సువార్త రికార్డు ప్రకారంగా, కానీ అది ఎండిపోయింది. ఇక్కడ చెప్పిన దాని ప్రకారంగా ఆకులతో ఉంది, తర్వాతనైనా పండ్లు కాయాలి, ఆ పండ్లతోనైనా అది అలాగే నిగనిగలాడుతూ ఉండాలి. ఎవడు తినకపోతే తినకపోని. ఉందా అంటే లేదట. కానీ ఇది తక్షణమే ఎండిపోయిందంటే తక్షణం ఎండిపోలేదట. వీరు వెళ్ళిపోయారట. ఈ మాటలు శిష్యులు విన్నారు, వెళ్ళిపోయారు. వెళ్ళిపోయి మరలా ఈరోజు సాయంకాల సమయంలో మరలా బేతనీకి రిటర్న్ అవుతున్నారు.
యెరూషలేములో ఆయన స్టాండ్ బై చేయలేదండి. కొన్ని విషయాలు నేను వాటిని ఆచరణలోనికి తీసుకుంటాను. ఎక్కడైనా వెళ్తే స్టాండ్ బై చేయం, అక్కడ మళ్ళీ రిటర్న్ బ్యాక్ టు పెవిలియన్, ఎంత చీకటైనా. సో ఈయన ఈ మొదటి 3 రోజులు కూడా బ్యాక్ టు పెవిలియన్. ఫస్ట్ డే బ్యాక్ టు పెవిలియన్, సెకండ్ డే బ్యాక్ టు పెవిలియన్, థర్డ్ డే రేపటి దినంలో మళ్ళీ వెళ్తాడు అక్కడికి, మళ్ళీ రిటర్న్ వస్తాడు. అది జరిగినటువంటి సంఘటనలు ఇవన్నీ కూడా. సో ఈరోజు సాయంకాలమున రిటర్న్ వస్తూ ఉన్నప్పుడు, ఈ చెట్టు దారి గుండానే వెళుతూ ఉన్నప్పుడు ఈ శిష్యులను చూసి, ఈ శిష్యులలో నుంచి పేతురు అంటాడు. ఏమంటాడో ఒకసారి చూద్దాం. 19వ వచనం. సాయంకాలం అయినప్పుడు ఆయన పట్టణములో నుండి బయలుదేరాను. ప్రొద్దున వారు మార్గమున పోవుచుండగా ఆ అంజూరపు చెట్టు వ్రేళ్ళు మొదలుకొని ఎండిపోయి ఉండుట చూచిరి. అప్పుడు పేతురు ఆ సంగతిని జ్ఞాపకం చేసుకొని, ఏ సంగతిని? ఈరోజు ఈ ఉదయకాల సమయమున చెట్టుతో యేసు మాట్లాడినటువంటి సంఘటనను జ్ఞాపకం చేసుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయినదని ఆయనతో చెప్పాను. అందుకు యేసు అని, ఈ ఎవడైనా కొండను వెళ్ళి సముద్రంలో పడుమంటే పడుతుంది అనేటటువంటి ఒక చిన్న మాట అక్కడ జ్ఞాపకం చేస్తాడు. దేవుని చిత్తమైతే రేపు ధ్యానిస్తాం. కానీ ఈరోజు మనం తెలుసుకుంటున్నాం, ఈరోజు ఉదయమున జరిగినటువంటి సంఘటన. ఈ రోజున యేసు ఉదయకాల సమయంలో అంజురపు చెట్టుతో తన ఆకలి తీరుస్తుందేమోనని వస్తే, తన ఆకలి తీర్చినటువంటి ఆ చెట్టులతో మాట్లాడిన ఆ మాటలకు విధంగా కాకుండా, అవి మొత్తానికే దేనికి పనికి రాకుండా వ్రేళ్లతో సహా ఎండిపోయాయి. ఆ అంజూరపు పోలినటువంటి క్రైస్తవులుగా, అంజూరపు చెట్టును పోలినటువంటి నామకార్థ వేషధార క్రైస్తవులుగా ఉండకండి. 16 సంవత్సరాల క్రితం ఈ అన్న అలాగే ఉన్నాడు. ఈ అన్న అలాగే ఒక తాగుబోతుగా తాగుతూనే అదే లెంటన్ డేస్లో చర్చ్ తరఫు నుంచే వెళ్ళి ఆ లెంటన్ డేస్లో ఇంటింటికి వెళ్ళి సువార్త చెప్పినటువంటి వాడిని. అప్పుడు ఎవరు కూడా అనుకోలేదు, మోసం చేశారు. ఆకులు కలిగినటువంటి ఒక అంజురపు చెట్టులాగా బ్రతికాడు. ఆ తర్వాత ఈ చెట్టుకు పట్టినటువంటి గతే నా జీవితంలో కూడా పట్టింది, నా కుటుంబంలో కూడా ఆ స్థితి తీసుకొని వచ్చింది. కానీ ఎప్పుడైతే తప్పు తెలుసుకొని గాంధీ హాస్పిటల్లో మరణ పడక మీద ఆ క్షమాపణ దేవుణ్ణి కోరుకున్నాం. అందుకే బాసిల్లను సిలువలో పాపక్షమ అనే పాట పాడుకున్నాం. అందుకే ఆ సిలువలో చేసినటువంటి పాపములకు క్షమాపణ దొరుకుతుంది. అవిధేయులము అని యేసయ్య దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా ఒప్పుకుందాం. అవును ప్రభువా, నేను అవిధేయుడైనటువంటి క్రైస్తవుని, అవిధేయురాలైనటువంటి క్రైస్తవురాల్ని, అవిధేయత చూపిస్తున్నటువంటి క్రైస్తవ కుటుంబాన్ని, అవిధేయత కలిగినటువంటి క్రైస్తవ సంఘాన్ని అని ఈ రోజున ఈ స్థితి పట్టకూడదని ఆయన దగ్గరికి వచ్చి మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకుంటే ఈ స్థితి రాకుండా ఆయన మనల్ని క్షమిస్తాడు. అందుకే ఈ సంవత్సరం అయినా ఈ అంజూరపు చెట్టును ఉండనివ్వండి. దీనికి మరలా నీరు పోస్తాను, మంచి ఎరువు వేస్తాను. మరుసటి సంవత్సరానికి, నువ్వు వచ్చే సమయానికి నువ్వు ఆశించిన విధంగా దీనికి ఫలములు వచ్చేటట్టు చేస్తానని యేసుక్రీస్తు ప్రభుల వారు తన 3 నెలల సేవ పరిచర్లో ఒక ఉపమానం చెప్పాడు. ఈ అంజురపు చెట్టు సంఘటన ఎప్పుడు జరిగిందో కూడా మీరు చూసుకోండి. ఈ విషయాలన్నీ కూడా మనము ఆత్మ సంబంధంగా ఎదగటానికి మాత్రమే. హోలీ వీక్ అండి, ఈరోజు హోలీ వీక్లో ఫస్ట్ డే అండి, ఈరోజు అంజూరపు చెట్టును శపించిన దినమండి అని సంవత్సరాలు వెళ్తున్నాం. సంవత్సరాలు చెట్టుకి ఆ యొక్క అంజూరపు చెట్టును శపించిన దినమని వెళ్ళి ధ్యానించి వస్తున్నాం. కానీ ప్రతి సంవత్సరము అంజూరపు చెట్టు శపించబడిన విధంగానే మన సంవత్సరాలు గడిచిపోతూ ఉన్నాయి. ఏ సంవత్సరం కూడా సుఖశాంతులతో కానీ, ఏ సంవత్సరం కూడా ఆనందంగా కానీ, ఏ సంవత్సరం కూడా మన రాబడితో అప్పులు లేకుండా బ్రతికినటువంటివి లేవు. ఏదో ఒక సమస్య కారణం అవిధేయత. ఆయన ఆశించే జీవితం ఒకటి, మనము ఆయనకు ఇచ్చేటటువంటి జీవితం ఒకటి. అలాంటి వారికి ఎప్పుడు కూడా
ఇక్కడ నెమ్మది ఉండదు, ఇక్కడ సరి అయిన ఆలోచన రాదు, ఇది ఎప్పుడు కూడా ఆరోగ్యంగా ఉండదు. ఇక్కడ సరి అయిన ఆలోచన రావాలి, ఇక్కడ ఎప్పుడూ నెమ్మది ఉండాలి, ఇది ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి. అంటే ఒకటే ఒక్క దారి, ఆ దారి యేసయ్య చూపించిన దారి. అది విధేయత. ఇది వద్దు అంటే వద్దు, ఇది నీకు కావాలి అంటే కావాలి. దట్స్ ఆల్. అలాంటి జీవితం కలిగి ఉంటే నీ జీవితంలో అకస్మాత్తుగా నష్టం కాదు, నీ జీవితంలో రానున్న దినాల్లో కూడా నష్టం కాదు. ఒకటి వెంటనే, ఇంకొకటి సమయం పట్టింది ఎండిపోవటానికి. కాబట్టి కొందరు వెంటనే జీవితం పాడైపోతుంది, కొందరికి సమయం పట్టి పాడైపోతుంది. కాబట్టి నా జీవితం పాడైపోవటం లేదు కనుక నేను మంచిదాన్ని, నేను మంచి కుటుంబాన్ని అని అనుకుంటే నిన్ను నువ్వు మోసం చేసుకున్న దానం అవుతావు. కాబట్టి ఏ రోజున యేసు వస్తాడో మనకు తెలియదు కనుక ఆ వచ్చేలోపు ఆయనకిష్టమైనటువంటి జీవితమును బ్రతుకుతూ ఆయనతో పాటు మనము వెళ్ళి ఆయన మన కొరకు సిద్ధపరిచినటువంటి ఆ చోట్లలో పెళ్లి కుమార్తెలుగా ఉండేటటువంటి మహాకృపను పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించునుగాక. ఆదికాండములో 3వ అధ్యాయం 7వ వచనంలోనే యేసు తండ్రి అయిన యెహోవా దేవుడు ఆ యొక్క అంజూరపు చెట్లు కలిగినటువంటి ఆదామవ్వల దగ్గరికి వస్తాడు. ఆ సంఘటన మనందరికీ తెలిసిందే, అది మీరు చదువుకోండి. ఆ అంజూరపు చెట్లు ఆదామవ్వలు క్రొత్త నిబంధనలు యేసుక్రీస్తు మనుషులు చుట్టుకున్నటువంటి అంజూరపు చెట్లు కాదు, కానీ ఆ భావముతో ఆ పరిస్థితుల్లో బ్రతుకుతున్నటువంటి జనాలను ఉద్దేశించి ఆయన సెలవిచ్చాడు. కాబట్టి ఇప్పుడు ఆ యేసు చెప్పించినట్ట అంటే శపించలేదు. దేవుడు ఎప్పుడూ శపించేవాడు కాదు. శపించావు అని పేతురు అన్నాడు. నీవు శపించిన చెట్టు ఎంత త్వరగా ఎండిపోయిందో చూసావా అని పేతురు అన్నాడు. కానీ ఎండిపోవాలి అని అనలేదు. అంటే దేవుని బిడ్డలమని చెప్పుతూ దేవుని కొరకు కనీసం 1% అయినా బతకండి, అట్లీస్ట్ 1% అయినా బతకండి. అందుకే దూరము నుండి చూచి ఏమైనా దొరుకునేమో అని అన్నాడు. సో దేవుని దగ్గర నుంచి మేలు పొందుకున్న తర్వాత కొంతనైనా చూపిస్తే కనీసం ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాలు దీవెనలన్నా నీవు పొందుకుని బ్రతుకుతావు. మన వెనుకిడిలో దేవుడు ఈ వాక్యమును దీవించి ఆశ్రయించును కాక. దేవుని చిత్తమైతే ప్రార్థించండి. రేపటి పగల్లో కానీ లేకపోతే ఏదో ఒక టైంలో ఈ కంటిన్యూషన్ ఈరోజు జరిగినటువంటి సంఘటన ధ్యానిస్తూ రేపటి రాత్రికాల సమయంలో ఆ ప్రశ్నలు జవాబులు రేపటి దినమున, ఆ తర్వాత బుధవారపు దినమున ఆయనను అత్తరుతో అభిషేకించుట. కాబట్టి 3 సువార్తల్లో వేరే విధంగా రాయబడింది. అది కూడా మనం ధ్యానించడానికి దేవుడు సహాయం చేయను గాక. గురువారపు దినమున ప్రభురాత్రి భోజన సంస్కారం, శుక్రవారపు దినమున ఆయన సిలువలో తన ప్రాణమును పెట్టుట, శనివారపు దినమున ఆయన భూమి క్రింద ఉన్న పరదేశులకు వెళ్ళి అక్కడ ఆయన నివసించుట, అక్కడ ఆయన దినమును గనుపుట, ఆదివారపు దినమున పాతాళంలో నుండి ఆయన మరలా భూమి మీదకి సజీవుడుగా వచ్చుట, భూమి మీదకి సజీవుడుగా వచ్చి భూమి మీద నుంచి పరలోకములోనికి వెళ్ళి తిరిగి ఆదివారపు దినం సాయంకాలమున మరలా భూమి మీదకి వచ్చినటువంటి దినం. ఈ ప్రత్యేకమైనటువంటి దినాలను ధ్యానిస్తూ మనం జీవితాన్ని కొనసాగిస్తాం. పరిశుద్ధమైన దేవా మా తండ్రి, నీకు కృపను బట్టి తండ్రి ప్రభువా తెలుసుకున్నటువంటి వాక్యం అంజూరపు చెట్టు కాదు అని, అంజూరపు చెట్టు విధేయులము అన్న భ్రమలో ఉండి అవిధేయమైనటువంటి క్రైస్తవ బ్రతుకులు బ్రతుకుతూ అవిధేయతను నీ వాక్య పద్ధతి ప్రకారంగా ఎలా బ్రతకాలో తెలిసి కూడా ఆ వాక్య పద్ధతి ప్రకారంగా బ్రతకనటువంటి వారిని ఉద్దేశించి నీవు తెలియచేసినటువంటి మాటలుగా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అందుకే అదే సంఘటనలో తండ్రి ప్రభువా నీవు యెరూషలేము పట్టణమును చూచి కన్నీళ్లు విడిచావు అని, ఇది రాతి మీద రాయి ఉండకుండా అది నేలమట్టం అవుతుంది అని సెలవిచ్చావు తండ్రి. అలాగే జరిగింది. అంజూరపు చెట్టు గురించి విషయం ఏ విధంగానైతే ఆనాడు యూదులను ఇజ్రాయెల్ను ఉద్దేశించి తండ్రి ప్రభువా ఆ యెరూషలేము పట్టణమును చూచి కన్నీళ్లు విడిచావు, అది అలాగే జరిగిందని తెలియజేస్తున్నాం. ఈనాడు మా కుటుంబాల్లో కూడా చాలామంది క్రైస్తవులు తండ్రి ప్రభువా ఇలాంటి స్థితిలోనే, అన్నీ ఉండి కూడా అనుభవించని స్థితిలో, ఉద్యోగాలు ఉండి కూడా తండ్రి ప్రభువా లేని స్థితిలో,
రాబడి వచ్చి కూడా ఆ రాబడితో బ్రతకలేని స్థితిలో, అన్ని ఆహార పదార్థాలు భుజిస్తూ కూడా ఆరోగ్యంగా ఉండలేని స్థితిలో, అన్నీ ఉండి కూడా క్షణక్షణం భయముతో బ్రతుకుతూ, ఆందోళనతో బ్రతుకుతూ, దిగులుతో బ్రతుకుతూ, చివరికి భయపడకుడి ధైర్యముగా ఉండుడి అని అంటే, చివరికి ఏ దినముననైతే మా కొరకు సిలువలో బలియాగమయ్యావో ఆ దినమున కూడా ధైర్యంగా మందిరాలోనికి లేనటువంటి దౌర్భాగ్యపు పరిస్థితి నాయన. అలాంటి హీనాతిహీనమైనటువంటి క్రైస్తవ బ్రతుకులుగా బ్రతుకుతూ ఉన్నారు. అందుకే ఈ ఆలయములు హస్తనిక్షేపములు కలిగిన ఆలయములలో నేను ఉండను అన్నావు తండ్రి. ఇలాంటి పరిస్థితులు వస్తాయని తెలిసే తండ్రి ప్రభువా మీరే ఆలయాలుగా ఉండండి అని సెలవిచ్చున్నావు. కాబట్టి ఈ సత్యాలన్నిటిని గ్రహించి తండ్రి ప్రభువా మేము ముందుకు సాగే అనుభవమును మీరు అనుగ్రహించి, మీరు వచ్చినప్పుడు మీకు ఇష్టమైనటువంటి జీవితముతో మేము సిద్ధంగా ఉండేటటువంటి ఆత్మీయ నడిపింపును దయచేయమని, ఎంతమంది అయితే తండ్రి ప్రభు లైవ్లో వీక్షించారో, తర్వాత వీక్షించినవి ఉన్నారో వారందరినీ కూడా ప్రత్యేక రీతిలో జ్ఞాపకం చేసుకొని, ఈరోజు జన్మదినంలో జ్ఞాపకం చేసుకుంటున్నటువంటి ఆయా యవన బిడ్డలను, ఆయా బిడ్డలందరినీ కూడా తండ్రి ప్రభు ప్రత్యేక రీతిలో దీవించి ఆశ్రయించి నడిపించండి. తండ్రి ప్రభు ఆయా స్వస్థతలతో, అనారోగ్యములతో, బలహీనతలతో తండ్రి ప్రభు ఉన్న బిడ్డలందరినీ కూడా ముట్టండి, స్వస్థతను అనుగ్రహించండి. సంపూర్ణమైనటువంటి ఆయురారోగ్యాలతో, పరిపూర్ణమైనటువంటి తండ్రి ప్రభు ఆయన నీ సిద్ధపాటుతో బిడ్డలను నడిపించమని ప్రార్థిస్తున్నా. ఉద్యోగాలకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఉద్యోగాలను దయచేయండి. ఇళ్ళ కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు ఇళ్లను దయచేయండి. అప్పుల బాధలతో బాధపడుతున్న బిడ్డలందరికీ నాయన అప్పులు తీర్చబడుటకు నీ కృపను అనుగ్రహించండి. వివాహాల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలకు వివాహాలను, తండ్రి ప్రభు పిల్లల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను పిల్లలను అందరికీ అన్నీ కలగచేసి, దానితో పాటు మీకు ఇష్టమైనటువంటి జీవితమును కలిగి ఉండేటటువంటి ఆ బలమైన కోరికతో జీవింప చేయమని యేసుక్రీస్తు నామములో తండ్రి అతి వినయముగా బ్రతిమాడి వేడుకొంచున్నాము స్వామి. ఆమేన్. తండ్రి యొక్క కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క ప్రేమ, కృప, అన్యోన్య సహవాసము, సమాధానం, సకల దీవెన ఆశీర్వాదములు మనకు లైవ్లో వీక్షించిన బిడ్డలందరికీ ఇప్పుడు సదాకాలము తోడై నిడయుండును కాక. ఆమేన్. యేసు రక్తమే జయం, యేసు నామమే జయం. ప్రభు యేసు రక్తం సంపూర్ణ విజయం, అపవాది క్రియలంతా కొట్టి నాశనం. తండ్రి నీ కార్యములు నిరంతరం జయం 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 తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్.